హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అన్న అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందన్న నాకేం అర్థం కావట్లేదు. నీ అమ్మ నేను కూడా ఒక కంపెనీ ఒక 6 నెలల్లో రిజిస్టర్ చేస్తాను. నాకు కూడా ఒక 10 ఎకరాల భూమి ఇప్పించన్నా, ఎక్కువ వద్దు గాని. చంద్రబాబు అన్న నీకు దండం పెడతానే, టీసీఎస్ కి ఇచ్చావంటే 99 పైసలకి అమ్మేసావంటే 21 ఎకరాల భూమి దేంతో నవ్వాలో తెలియక అన్ని మూసుకొని కూర్చున్నాము. మా లోకేష్ బాబు గారేమో నేషనల్ టీవీ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో ఎందుకు అలా ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొప్పది, అంత ఇంత చంద్రబాబు నాయుడే నాయకుడు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. టైంలో లోకేష్ గారు చెప్పింది ఏంటి, అక్కడ అడిగిన ప్రశ్న ఏంటి, వేరే వేరే స్టేట్లకి అన్ని రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి, మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే మా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనే మాకు అన్ని, ఆయన ఉంటే చాలు ఏమైనా చేస్తామని చెప్పారు. చివరికి ఆయన ఉన్నప్పుడే 90 పైసలకి ఎకరం అమ్మేశారంటే అంత చీప్గా ఇస్తే తప్పించి మనకు కంపెనీలు రావట్లేదు అనమాట. అర్థమైంది కదా, అంటే ఎంత గొప్పవారు చంద్రబాబు నాయుడు గారు, ఎంత విజనరీయో. మరి ఈయన మళ్ళీ ఒక నేషనల్ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లోకేష్ గారు అంత భూమిని అంత తక్కువకి ఎలా ఇచ్చారు అంటే 90 నుంచి మేము అలాగే ఇస్తున్నాం అన్ని కంపెనీలకు భూములు, మేము 9 అనేది పెద్ద అంకె కాబట్టి ఇంకో 9 యాడ్ చేసి 99 పైసలకి ఇచ్చామని ఆయన చెప్తాడు. అంటే ఏంటి స్టాన్ఫోర్డ్ స్టాండర్డ్స్ ఇంత ఘోరంగా ఉంటాయా? మన పిల్లల్ని చచ్చిన స్టాన్ఫోర్డ్లో చదివించకండి, ఎందుకంటే ఘోరాతి ఘోరమైన స్టాండర్డ్స్. మరి భూమిని 100 కోట్ల రేటున్న భూమిని తీసుకెళ్లి 99 పైసలకి ఇచ్చారంటే ఆ నాలెడ్జ్ ఎంత ఉందో అర్థం చేసుకో. అంతేకాదు కేవలం 2 నెలల క్రితం, అంటే 2 నెలల క్రితం రిజిస్టర్ అయింది ఒక కంపెనీ ఉంది, దాని పేరు URSA. ఈ కంపెనీ ఏంటంటే ఏమి లేదు, అంత డొల్ల కంపెనీ క్రియేట్ చేసింది. మన సూట్ కేసు ఒకటి ఉంది కదా మంది, దొంగ కంపెనీలు పెట్టిన కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, అలాగే ఇది కూడా అటువంటి కేసే. ఇది కూడా అటువంటి కంపెనీ. 2 నెలల క్రితం ఏర్పడైన URSA ఐటీ కంపెనీకి 3,000 కోట్ల విలువ చేసే భూమిని 60 ఎకరాల శాంక్షన్ చేసింది మన కూటమి ప్రభుత్వం. రే నిద్ర లేకంటారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దద్దమ్మల్లారా, నిద్ర లేవంటారా మీరు? ఏమ్మా పడుకున్నది చాలు, ఎందుకు రా బ్రతికున్నారు, కనీసం వీటి గురించి అడగండిరా. మీరు కూడా కంపెనీలు పెట్టుకుని అడగండిరా. సాఫ్ట్వేర్ కంపెనీస్ 2 నెలల క్రితం రిజిస్టర్ అయిందిరా, ఫిబ్రవరిలో ఈ కంపెనీ. ఆ కంపెనీకి ఎంత భూమిని అలాట్ చేశారో తెలుసా? 60 ఎకరాల భూమిని అలాట్ చేశారా. ఏది మళ్ళీ ₹59 అంటే ఇది, దీనికి పెంచారు రేటు ₹59 ఇచ్చారంట కేవలం. ఏందన్న ఇది? ఆంధ్రప్రదేశ్ని ఏం చేద్దామనుకుంటున్నారు? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే వైజాగ్ రాజధాని అంటాడని వీళ్ళందరికీ తెలుసు. సో వైజాగ్ లో కూడా భూములు వీళ్ళకి కావాలి, వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి కావాలి. సో ఈ విధంగా డొంకదారిలో భూములన్నీ సర్దేస్తున్నారు అనమాట. ఎలాగో అమరావతి ఉండదు జగన్మోహన్ రెడ్డి వస్తే, ఎలాగో వచ్చేది జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళు నమ్ముతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన 3 రాజధానుల సిద్ధాంతాన్ని పాటిస్తూ ఉన్నారు. అమరావతిలో 1,00,000 ఎకరాలు పంటలు పండే, 3 దఫాలుగా పంటలు పండే భూముల్ని నాశనం చేసే అంత తెలివి తక్కువ జగన్మోహన్ రెడ్డి కాదు. ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీ కూడా అక్కడ పంటలు పండే భూములు ఉన్నాయి, అక్కడ రాజధానికి అనువు కాదు అని చెప్పింది కాబట్టి. అదే ఇంకా మనకి ప్రపంచ బ్యాంక్ అయితే అక్కడ కన్స్ట్రక్షన్స్ కి వాటికి చాలా ఖర్చుతో కూడుకుంది, మీరు అనుకున్న బడ్జెట్లు మేము ఇవ్వము, అక్కడ అది ముప్పు ప్రాంతం అనేసి మనకి ప్రపంచ బ్యాంక్ కూడా చెప్పింది. అయినా కూడా మనం అక్కడే కట్టుకుంటాం. రీసెంట్ గా అమరావతి అనేది ఈ సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ లోనో భారీ భూకంపానికి గురయ్యే ప్రాంతం అంటూ న్యూస్ కూడా వస్తుంది. అది కూడా మనం పట్టించుకోము. మనకి అమరావతిలో ఏంటంటే మనల్ని నమ్ముకొని కొంతమంది పెట్టుబడులు పెట్టారో వాడిని కాపాడుకోవాలి, అంతే కదా, కాపాడుకోండి. బట్ ఈ ₹59కి 99 పైసలకి స్థలాలు ఏవైతే ఇస్తున్నారో దాన్ని ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి వస్తే మొత్తం పీకేసుకుంటాడు అబ్బా, అందులో డౌట్ లేదు. అక్రమంగా జరిగింది ఈ అగ్రిమెంట్స్ అని నిర్దాక్షిణంగా పీకేస్తాడు మొత్తం అంతా. లూలు మాల్కి ఇచ్చారు, వేస్ట్ చేశారు, అది ఉర్సా కంపెనీకి ఇచ్చారు, వేస్ట్ చేశారు, టీసీఎస్ కన్నారు, వేస్ట్ చేశారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రజలు అడగరా? కోట్ల రూపాయల ఆస్తుల్ని ఇలా దారదత్తం చేస్తుంటే అడగరా? జగన్మోహన్ రెడ్డి కేవలం 390 కోట్లతోటి అంత పెద్ద ప్రాంగణాన్ని, వైట్ ప్యాలెస్ ని కట్టిస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి అన్నారు. మీరు ఎందుకు వెళ్తున్నారా అక్కడికి, సిగ్గులేని ఎతవల్ల అంటే సమాధానం చెప్పడానికి ఎవడున్నాడు ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి భార్య కోసం కట్టాడు అనేసి
వాడు అక్కడ ఉంటాడు, టీవీలో వర్క్ చేస్తూ ఉంటాడు, టీవీ ఛానల్, వాడి పేరు సమీరో ఏదో ఉంటది. వాడు కూడా నాకెక్కడ కావాలి అని భారతి అందంట, అక్కడ కట్టించాడంట. మరి ఇప్పుడు ఎందుకురా భారతి గారికి కాకుండా మీరు వాడుకుంటున్నారు అని అడిగితే ఏం చెప్తావు మిస్టర్ సమీర్, చెప్పు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కలిసి కూడా అది భారతి గారి కోసం కట్టారు, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అన్నారు. కానీ అది టూరిస్ట్ భవనం అని అందరికీ తెలుసు కూడా, అలా ప్రోపగండా చేశారే. జస్ట్ 390 కోట్లతో కట్టిందని. అక్కడేమో ఒక 1000 కోట్లు టీసీఎస్ కి ఓవర్కి ఇచ్చేసారు 99 పైసలకి. ఇక్కడ దగ్గర దగ్గర 3000 కోట్ల రూపాయల భూమి యుఆర్ఎస్ఏ అనే దానికి ఊరికి ఇచ్చేసారా 59 పైసలకి. ఇప్పుడు అడగరా నోరు లేవా మీకు? మీరు ఎట్లా మనుషులుగా పుట్టారా నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఆ వీడియో చూడండి ఎలా అమ్మారు. విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడేం కొత్తగా వచ్చినాయి కదా, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చినాయి. స్టార్టప్ కంపెనీలు అయితే 169 ఉండే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. అది మనం అదనంగా ఇంకో 400 తీసుకొని వచ్చి 560 దాకా ఎంతో తీసుకొని వెళ్ళాం. ఐటీ ఉద్యోగులు అంతకుముందు 22,000 25,000 ఉండేవాళ్ళు 75,000 అయ్యారు. జగన్ గారు వచ్చిన తర్వాత దాదాపు 45,000 50,000 మంది పెరిగారు. సో ఇంకొక అంశం ఏంటంటే, అప్పుడు మీకు అన్నట్టు ఇన్ఫోసిస్ వచ్చింది, ర్యాన్ స్టాండ్ వచ్చింది, విప్రో వచ్చింది, ఏది అదాని డేటా సెంటర్ వచ్చింది, లారిస్ ల్యాబ్ అని వచ్చినాయి. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. అక్కడ లేకపోతే లీజ్ చేశారు. ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు అక్కడ 50 లక్షల రేట్ ఉంది అనుకోండి, మార్కెట్ వాల్యూ అదే గవర్నమెంట్ వాల్యూ 50 లక్షలు ఉంటే దానిలో సగం రేట్కి 10% కంటే తక్కువగా ఇవ్వకూడదు, దానిలో సగం రేట్కి ఇస్తారు, సగం రేట్కి కంపెనీలకి ఇస్తారు. సో దాంట్లో ఇప్పుడు వీళ్ళు చెప్పే దాని ప్రకారం టీసీఎస్కి ఇస్తున్నావు అని చెప్పి టీసీఎస్ బూచిగా చూపించారు అంతే. టీసీఎస్ కాదు ముసుగు. టీసీఎస్ ఎందుకు చూపించారు అట్లా? టీసీఎస్ అంటే టీసీఎస్ లాంటి సంస్థ వస్తుంటే మీరు అందరూ క్వశ్చన్ చేస్తారా? ఈ వైసీపీ వాళ్ళు కంపెనీలు రాకుండా చేయడానికి కుట్రని వేయటం కోసం టీసీఎస్ను ముందు పెట్టారు. ఈ టీసీఎస్ వెనకాల కొన్ని ఫేక్ కంపెనీలు, డొల్ల కంపెనీలు కొన్ని వందలు పెట్టారు ఆల్రెడీ వీళ్ళు. దానిలో భాగంగానే ఉర్సా క్లస్టర్, దాన్ని ఈనాడు రాసింది సార్, విశాఖకు కీలక ప్రాజెక్టులను రాశారు. విశాఖ కీలక ప్రాజెక్టులను రాసి యుఆర్ఎస్ఏ ప్రైవేట్ లిమిటెడ్, అది యుఆర్ఎస్ఏ క్లస్టర్, ఉర్సా అని రాయకుండా యుఆర్ఎస్ఏ రాశారు. రాసి అది ఎప్పుడు పెట్టారు ఏం రాయకుండా, అసలు దేనికి సంబంధించి ఇచ్చారు రాయలేదు. యుఆర్ఎస్ఏ క్లస్టర్ అంటే ఉర్సా క్లస్టర్, దానికి సంబంధించి ఇది ఫిబ్రవరి 12వ తారీఖు రిజిస్టర్ అయింది సార్ హైదరాబాద్లో. అంటే 2 నెలలు అయింది రిజిస్టర్ అయింది. అవును, చేసేది అక్కడే చేసి ఉండొచ్చుగా. 2 నెలలు అయింది. ఎవరు ఈ దీంట్లో? ఒక అతనేమో అమెరికాలో ఉంటారంట, సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో. ఇంకొక అతనేమో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. నిజమా? పెందుర్తి విజయ్ కుమార్ అని శంషాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో మేనేజర్ గా చేసే అతను అమెరికాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ అబ్బూర్ ఇద్దరు కలిపి 9,10,000 రూపాయల వాల్యూతో కంపెనీ స్టార్ట్ చేశారు. రిజిస్టర్ చేశారు కంపెనీని. కంపెనీ కూడా రిజిస్టర్ చేశారు. ఏది 2 నెలలు అయింది. ఇలాంటి 2 నెలలు క్రితం 9 లక్షల వాల్యూతో రిజిస్టర్ అయిన కంపెనీ, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించి, ఆయన ఎయిర్పోర్ట్ లో మేనేజర్ ఇక్కడ వచ్చి డేటా సెంటర్ పెడతాడండి. ఎయిర్పోర్ట్ లో మేనేజర్ ఉద్యోగం చేస్తున్నాడు ఆయన, ఇక్కడ డేటా సెంటర్ అను ఐటీ కంపెనీలు పెడతాడని చెప్పి 59.5 ఎకరాలు ఇచ్చారండి. అది కూడా కాపులపాడు, అంటే విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరూ తెలుసు, ఎయిర్పోర్ట్ కొత్త ఎయిర్పోర్ట్ భోగాపురంకి వెళ్ళే దగ్గర ఉంటుంది. కాపులపాడులో 56 ఎకరాలు, టీసీఎస్కి ఇప్పుడు ఎక్కడైతే కేటాయించారో దాని పక్కన 3.5 ఎకరాలు, కేవలం 99 పైసలు. అంటే ఇప్పుడు 59 ఎకరాలు, 59 ఎకరాలని 59 రూపాయలకి ఇచ్చారు. దాని వాల్యూ 50 కోట్ల పైన ఉంటుంది ఎకరం. అంటే 3,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఉచితంగా కట్టబెట్టారు. అది 59 రూపాయలు అంటే కూడా ఇంకెందుకు షేమ్ కదా, ఉచితంగా కట్టబెట్టారు. ఇలా కొన్ని వందల కంపెనీల్ని కిలారు రాజేష్, నారా లోకేష్ బినామీగా ఉన్నటువంటి కిలారు రాజేష్ ఆధ్వర్యంలో ఈ ఐటీ కంపెనీలు ఇట్లా భూముల ఎలకేషన్ కోసం కొత్త ఫేక్ కంపెనీలన్నింటినీ సృష్టించి ఈ భూములు దోచిపెడుతున్నారని క్లియర్. దీనిలో భాగంగానే మొన్న మీరు చూస్తే సార్, ఇక్కడ లుల్లుకు సంబంధించి 13.5 ఎకరాల లుల్లుని దాదాపు మార్కెట్ వాల్యూ 100 నుంచి 110 కోట్లు ఉంటుంది. 13.5 ఎకరాలని కేవలం 50 లక్షలు లీజుకి ఇచ్చారు. అది కూడా ఏంది, 10 సంవత్సరాల దాకా రెంట్ పెంచరు. 10 సంవత్సరాల తర్వాత 10% పెంచుకోవడం. 3 సంవత్సరాలు వాళ్ళు ఈ లుల్లు మాల్ కట్టాలంట, కట్టేదాకా రూపాయి కూడా రెంట్ కట్టవసరం లేదు. మళ్ళీ 150 కోట్ల విలువైన ట్యాక్సులు రాయితీ ఇచ్చారు. 170 కోట్లు, 99 ఏళ్ళు లీజు. అసలు షాపింగ్ మాల్ కట్టుకోవడానికి మనం 1000 కోట్లు ఇచ్చేది ఏంటంటే, హైదరాబాద్ లో కూడా పెట్టారు వాళ్ళు, ఆ మంజీనా మాల్ కుక్కట్పల్లి దగ్గర వాళ్ళు రెంట్ దాంట్లో పెట్టుకున్నారు. మీరు ఒకవేళ తక్కువ రేటుకి ఇవ్వాలంటే ఊరు బయట ఇవ్వండి, ఊరు బయట తక్కువ రేటు ఇవ్వండి. ప్రైమ్ ల్యాండ్ లో ఇప్పుడు అది కూడా ఏమొస్తుంది సార్ దాంట్లో, ఇప్పుడు మీరు అన్నట్లు లుల్లు మాల్ వస్తే 4 థియేటర్లు పెడతారు, వాళ్ళే రాశారు. ఓ 4 రెస్టారెంట్లు వస్తాయంట లోపల, మనం వేసుకునే బట్టల షోరూమ్లు ఓ 10-15 దాంట్లో పెడతారు. ఓ షాపింగ్ మాల్ అంటే ఇది. దీనికి ప్రభుత్వం ఊరికి దారాదత్తం చేయటం ఏంది? సో దీని వెనకాల కుట్ర ఉంది, పిట్ ప్రోకో ఉందంట. నేను ఎందుకు పిట్ ప్రోకో ఉందంటే, ఇప్పుడు వాళ్ళే ఆరోపించిందని నేను అంటున్నాను సార్. రాజశేఖర రెడ్డి గారు 2005లో ఏదైతే జడ్చర్ల దగ్గర అరబిందో ఫార్మా, హెట్రో డ్రగ్ 2 కంపెనీలకి 7 లక్షల రూపాయల చొప్పున 75 ఎకరాలు ఇచ్చారండి.
ఆ రోజు అక్కడ 15 లక్షలు ఉంది వాల్యూ. అవును, 15 లక్షలు ఉందని కంపెనీల కోసం అని చెప్పి 7 లక్షలకి ఇస్తే ఆ 2 కంపెనీలు వాళ్ళు పెట్టుబడులు పెట్టారనే అంశంలో ఏదైతే వీళ్ళంతా రాద్ధాంతం చేసి ఇప్పుడు కూడా అంటున్నారు కదా, మరి ఇప్పుడు మీరు ఊరకే ఇచ్చారు అని అంటే మరి ఏ క్విట్ ప్రోకో ప్రకారం మీరు ఇచ్చారు. సో మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కొడుకు మరి ఇప్పుడు నారా లోకేష్ గారిని మరి ఇప్పుడు ఏవన్గా మరి చేర్చాలి కదా ఇక్కడ కూడా. ఎందుకంటే మరి ఊరినే ఉరుసా ఎవరు వాడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో మేనేజర్ అయింది, విశాఖపట్నంలో వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీ పెడతారంటే మీరు 60 ఎకరాల భూములు ఇస్తారా? జనాలు ప్రజలు కూడా గమనించండి ఎంత దారుణంగా వీళ్ళు దోచుకుంటున్నారో. విశాఖ భూముల్ని మరి అమరావతిలో వచ్చు కదా సార్. అవును, అమరావతిలో గవర్నమెంట్ సంస్థలకి 50 లక్షలు 1 కోటి 2 కోట్లకి ఇచ్చారు సార్. 4 కోట్లు ఒకదానికి అయితే ఏదో ఇచ్చారు. మొత్తం లిస్ట్ ఉంది కేటాయించిన 2 కోట్లు 4 కోట్లకి అయితే 50 లక్షలు. ప్రైవేట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రైవేట్ సంస్థలకి 50 లక్షలు అన్నారు. గవర్నమెంట్ బ్యాంకులకు అనుకోండి సార్, ఎస్బీఐ బ్యాంక్ అది నాకు సబ్జెక్ట్ కనెక్షన్ 2 కోట్లు 4 కోట్లకు ఇచ్చారు. సో ఇప్పుడేం ప్రైవేట్ కంపెనీలకు అప్పనంగా దోచిపెట్టే కార్యక్రమం. విశాఖపట్నంలో కూడా అట్లాగే చేశారంట. ప్రభుత్వం నిన్న శర్మ గారి లెటర్లో రాశారు కదా, గవర్నమెంట్ వాటికి ₹1 కోటి తీసుకుని ఇక్కడేంటి వీళ్ళకి ఊరికే ఇస్తారేంటి, ఇదేం పద్ధతి అని కూడా అసలు ఎంత దారుణంగా ప్రశ్నించారు రిటైర్డ్ అయ్యేసి. రైట్. సో ఇది విషయం, కొద్దిగా ఆలోచించండి. రాష్ట్రానికి జరుగుతున్న డ్యామేజ్ని తెలుసుకోండి, అర్థమైందా? తెలుసుకోండి. అబద్ధ ప్రచారాలు, అసత్యాలు, మిమ్మల్ని మాయ చేయటాలు అలాగే పరిపాటి అయిపోయి దాన్ని కూడా తెలుసుకోకపోతే మీరు మూర్ఖులైపోతారు. సో ఇదమ్మా ప్రస్తుతానికి మన భూములను అమ్మి నొక్కుతున్నారు. కొద్దిగన్నా దేవుడు జీకి సిగ్గుదిస్తే వెళ్ళి అడగండి, లేదంటే అడుక్కు తినండి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.